హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీడియోలో చూపెట్టినట్టుగా బ్యాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, 4 లవంగాలు, ఇక కరివేపాకు వేసుకుందాం. ఇందులోనే కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసుకున్నానండి, అది కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసి కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత బెండకాయలు వేసేసుకుందామండి. డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి తప్పకుండా. మీకు రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. బెండకాయలు కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని మూత పెట్టేసేద్దాం. ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో. మళ్ళీ బాగా కలుపుకోవాలి, రుచి ఉంటుంది కదండి, అది వెళ్ళేవాక కలుపుకుందాం. ఇందులోనే కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇందులోనే కొంచెం చింతపండు వాటర్ వేసేసుకుందామండి. డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత బాగా ఉడుకుతున్న కర్రీలో వేసుకుందాం. బాగా పల్చగా కలుపుకోండి, లేదంటే అవి ఉండలు కట్టేస్తాయి వాటర్లో కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. కర్రీ దగ్గరికి వచ్చాక కొంచెం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి. బాగా కలుపుకున్నాం. టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ.